మనం ఈరోజు పౌడుపూర్లో ఉండే నిమిషాంబిక టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే జరుగుతుంది నమ్మకం. పౌడుపూర్లో నిమిషాంబిక టెంపుల్. माता निमिषांबिका माताय नमः। निमिषांबिका माताय नमः। निमिषांबिका माताय नमः। जय गणेश महाराज की। वेंकटेश्वर गोविंद गोविंद साईनाथ दत्तात्रेय। ओम नमः शिवाय। नमः शिवाय। गणेश महाराज की जय। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। साईनाथ दत्तात्रेय साईनाथ दत्तात्रेय साईनाथ दत्तात्रेय साईनाथ दत्तात्रेय जय हनुमान जय हनुमान जय हनुमान। निमिषांबिका उत्सव विग्रह माताय निमिषांबिका माताय नमः। निमिषांबिका माताय। నిమిషాంబిక అమ్మవారి టెంపుల్లో ముందు 16 చుట్లు చుట్టేసి మొక్కుకుంటే తీరిన తర్వాత 108 చుట్లు చుట్టాలి. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. చాలా నమ్మకం ఉంది జనాలకి. ఇలా తిరుగుతూనే ఉంటుంది. నాటికి కూడా తిరిగేవాడు ఉన్నారు. 16 స్టెప్స్ కూడా తిరిగేవాడు ఉన్నారు. తిరుగుతూనే ఉంటాడు. అమ్మవారి నమ్మకం లాంటిది. పొద్దున 7 గంటలకి దర్శనం స్టార్ట్ అవుతుంది. స్టెప్స్ అయిపోయింది తిరగడం. వెయిటింగ్ ఫర్ ద దర్శనం అన్నమాట. 7:30 ప్రారంభమవుతుంది. పొద్దున 6 గంటల గుడి తీసినప్పటికీ 7:30 వరకు అమ్మవారి దర్శనం కాదు. రెండవది విషయం పొద్దున 6 గంటలకు వచ్చాము దర్శనానికి. దర్శనం అయ్యి బయటకు వచ్చాము. 8:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళి మన రొటీన్ వర్క్ చేసుకోవాలి కదా. ఆఫీస్కి వెళ్ళాలి కదా. బాగుందా నిమిషాంబిక టెంపుల్? బాగుందా శ్రీదేవి? గట్టి మాట్లాడి బాగుందా? మాతా నిమిషాంబిక ఆలయం.
నిమిషాంబిక టెంపుల్లో విశిష్టత ఏంటంటే ఒక్క నిమిషంలో మనం ఎన్ని కోరికలను కోరుకోవచ్చు. ఆ పంతులు గారు ఏమంటారంటే ఒక్క నిమిషంలో ఎన్ని కోరికలు కోరక్కర్లేదు, జస్ట్ నన్ను చల్లగా చూడమ్మా అంటే చాలు, అవి అన్నీ చూసుకుంటుంది ఆమె. కాబట్టి ఈ ప్రత్యేకత అనమాట. ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని ఒక నమ్మకం. 16 చుట్టూ చుట్టాలి, ముందు 16 రౌండ్స్ తిరగాలి, తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత 108 చుట్టూ తిరగాలన్నమాట. చాలా విశిష్టమైన టెంపుల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా నిమిషాంబిక టెంపుల్ ఎంత బాగుంది. ఈ టెంపుల్లో ఒక విశిష్టత ఉంది. ఈ నిమిషాంబిక పేరు ఎలా వచ్చిందంటే, ఏదైనా మన కోరిక ఒక నిమిషంలో కోరుకోవాలి, ఆవిడ కూడా అంతే ఒక నిమిషంలో తీర్చేస్తుందని ఒక నమ్మకం అనమాట. అక్కడ ఏదైనా కోరికలు కోరుకొని మనం 16 ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తే అప్పుడు మన కోరిక తీరిన తర్వాత 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. జస్ట్ లైక్ చిలుకూరు టెంపుల్లో మన విసా కోసం ముందు ఒకసారి 11 తిరుగుతాం, తర్వాత 101 తిరుగుతాం కదా, ఇక్కడ 16 అనమాట. 16 ప్రదక్షిణాలు చేయాలి, తర్వాత తీరిన తర్వాత 101 ప్రదక్షిణ చేయాలి. అందరూ చాలా నమ్మకంగా పొద్దున మేము 6 గంటలకు వెళ్ళాము. 16 ప్రదక్షిణాలు చేయడానికి మాకు దగ్గర ½ అవర్ పట్టింది, ఎందుకంటే అంత రష్ ఉందన్నమాట. అది శుక్రవారం చేయడం అనేది చాలా విశిష్టత. ఈరోజు శుక్రవారం అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. శ్రీదేవి ఇంతకు ముందే వెళ్ళింది, మళ్ళీ ఈరోజు నన్ను కూడా తీసుకెళ్ళింది. నాకు కూడా భాగ్యం కలిగింది అమ్మవారి దర్శనం చేయడానికి. శ్రీదేవి కూడా చెప్తుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బోడుపల్లిలోని నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళామండి. నిమిషాంబిక టెంపుల్లో 16 ప్రదక్షిణాలు చేయాలి. 16 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనం ఏ కోరిక అయితే మన మనసులో కోరుకున్నామో ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని 108 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. అమ్మవారు చాలా గొప్ప అమ్మవారు. మనము ఏదైనా మనసులో కోరిన వెంటనే అమ్మవారు తీస్తుంది. కాబట్టి ఆమె పేరు నిమిషాంబిక అని వచ్చింది అమ్మవారి పేరు. సో మీ అందరి కోరికలు తీరాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు శుక్రవారం అన్నదానం కూడా ఉంది. శుక్రవారము మంగళవారం చాలా రష్ ఉంటుందంట. ఈవెన్ అదర్ వీక్ డేస్లో కూడా ఎవ్రీడే చాలామంది వెళ్తుంటారు గుడికి. ఆ గుడికి వెళ్తే మినిమం 3-4 అవర్స్ టైం పెట్టుకొని వెళ్ళాలి, హడావిడిగా వెళ్ళి రావడం కాదు. ఆ తర్వాత పూజారి గారు కూడా బిఫోర్ అభిషేకం అయిన తర్వాత మన ఆరతి ఇస్తారు కదా, దానికోసం ఒక ½ అవర్ వెయిట్ చేసాము. అప్పుడు ఆయన చాలా మంచి విషయాలు చెప్పారు. మనం గుడికి వెళ్ళేటప్పుడు దండం పెట్టాలని, నమస్కారం చేసి, మన సంస్కారం అదే కదా, అమ్మవారి దగ్గర దండం పెట్టి కోరుకోవాలని. దండం ఇలా పెట్టుకోవాలి, ఇలా అనకూడదు. మనస్ఫూర్తికి ఇలా దండం పెట్టుకోవాలంటే మన హృదయానికి ఇలా నమస్కారం ఇలా చేయాలి. కాకపోతే ఈ మధ్య అందరూ దేవుడి దగ్గర కూడా పోయి ఇట్లా అంటారు. అంటే ఆయన ఏమన్నారంటే పంతులు గారు, మీరు ఎప్పుడైతే నోరు మూస్తారో మీరు చెప్పింది బయటికి రాదు, అమ్మవారికి వినబడదు. కాబట్టి దండం పెట్టుకొని అమ్మవారిని వేడుకోండి, అమ్మవారి మీకు అన్ని సకల సౌకర్యాలు మీరు అడిగినవన్నీ ఇస్తుందని ఆయన పూజారి గారు మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. వీ వాంటెడ్ టు షేర్ దిస్ వండర్ఫుల్ ట్రిప్ ఆఫ్ నిమిషాంబిక విత్ యూ మై ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్.